టీజీ రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మనకు నిన్నటి నుంచి వెళ్ళే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతుల ఖాతాలో పడిన వారికి కూడా ఈరోజు రేపు ఎల్లుండి లోపు వచ్చేసి అందరికైతే ప్రభుత్వం నిధులు ఏవైతే ఉన్నాయో రైతులకైతే పట్ట పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అకౌంట్లోకి డబ్బులు జమ చేసుకోండి. ఒకసారి అయితే మీ అకౌంట్ అయితే ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి అనకైతే ఏదైతే ఉందో అఫీషియల్గా అయితే మనకైతే కన్ఫర్మేషన్ కూడా చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు నేనైతే చెప్తాను ఎవరికి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది, ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అనేవి పడడం జరిగింది అనే పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ ఏదైతే ఉందో ఈ వీడియోలో అయితే మీకు అయితే లభిస్తానన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్పటికేనైతే బట్టి విక్రమార్క అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే రైతు భరోసాపై సమీక్షలను అయితే మాట్లాడుతూ రైతు భరోసాపై అయితే సమీక్షలను అయితే ఏమైనా మాట్లాడడం అయితే జరిగిందని చూసుకున్నట్టయితే మనకి ఎకరానికి చూసుకున్నట్టయితే 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయండి అని అయితే ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసాపై మంత్రి ఎవరైతే ఉన్నారో కీలక ప్రకటన చేయడం అయితే జరిగిందన్నమాట. పలువురు మంత్రులు త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు అయితే జమ చేస్తామని అయితే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే స్పష్టం చేశారు మొన్న. అలాగే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయమే అయితే మొదటి బడ్జెట్లో రైతుల ఖాతాలో కనీసం 72,000 కోట్ల నిధులు అయితే వేచి ఉంచామని అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తూ అనేది పెండింగ్ బిల్లులు అయితే ఇలానైతే స్పష్టం అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీళ్ళకైతే డబ్బులు అయితే పడడం అయితే జరిగిందన్నమాట. 1, 2, 3 ఎకరాల వారికి అయితే నిన్నటి నుండి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మరో 20 లక్షల మంది రైతుల ఖాతాలో ఈరోజు నేడే ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకైతే ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం ఏదైతే ఉందో నెలాఖరు నవంబర్ చివరి లోపు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆ తేదీ లోపే వచ్చేసి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. 1, 2, 4, 5, 6 ఎకరాల వారికి అయితే ఈ 2-3 రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలో ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో దానికి సంబంధించి రైతులకైతే శుభవార్తను అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మరో శుభవార్త ఏదైతే ఉందో తెలంగాణ సర్కార్ వచ్చేసి మనకైతే రైతులకు తీపి కబురు అయితే చెప్పింది. సన్నవడ్లకు బోనస్ డబ్బులు కూడా చెల్లింపులు మొదలైతే పెట్టిందన్నమాట. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసింది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు జరుగుతుండగా విడతల వారీగా బోనస్ డబ్బులు చెల్లింపులు చేస్తామని అయితే ప్రకటించారు. ఈ మేరకు పరిసరగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 13 నాటికి ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అమౌంట్ అనేది రైతుల అకౌంట్లోనైతే జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలిపారు. మరో ఇక్కడ చూసుకోవచ్చు 2,78,94,000 చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయి వివరించారన్నమాట. సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎత్తుపెత్తున సన్న రకాల వడ్లు సాగు చేశారు. ధాన్యం కొనుగోలులో దొడ్డు రకాల గుర్తించి అలాగే సన్న రకాలను ఏదైతే ఉందో ఎవరైతే వీళ్ళు వేశారో వీళ్ళైతే ఎవరైతే ఇప్పుడు ఉన్నాయో మీరు అలాగే ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సన్న రకం వడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే స్పష్టంగానైతే వివరించిందన్నమాట. రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి ఒక రోజు వచ్చేసి 1,500 కోట్లు అయితే ఖర్చు చేయనుందన్నమాట. ఇది సంగతి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలో ప్రతి ఒక్క రైతుకు కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్టయితే అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అన్నమాట. ఇంకా ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఎవరైనా ఉన్నారో ప్రతి ఒక్కరికి చేరుకోవాలంటే వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే కింద బటన్ ఉన్న లైక్ బటన్ అయితే త్వరగా వెళ్ళైతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.